అమెరికా విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన దేశానికి ఉపయోగకరమేనని మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. క్వాడ్ కూటమిలో అమెరికా కీలక భాగస్వామి అని గుర్తు చేశారు. పసిఫిక్ జిల్లాలో భద్రత కోసమే క్వాడ్ పనిచేస్తుందని చెప్పారు. తొలిసారిగా విదేశాంగ శాఖ మంత్రి హోదాలో రూబియో పర్యటన భారత్కు ఉపకరిస్తుందని తెలిపారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ సమయంలో కూడా భారత్ ఇంధన భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడలేదంటున్న బూర నర్సయ్య గౌడ్ తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన రాబోతున్నారు. ఆయన వచ్చే ముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు అవసరమైనటువంటి ఇంధనాన్ని అమెరికా సరఫరా చేయడం కోసం సిద్ధంగా ఉందని చెప్పేసి మాట్లాడారు. ఒకవైపు క్వాడ్ గ్రూప్ లో కీలకమైన సభ్యులుగా ఉన్నటువంటి అమెరికా, ఒకవైపు ఇటు జపాన్ తో కలిసి భారత్ పసిఫిక్ లో కీలకమైనటువంటి భద్రత విషయంలో ముందు జాగ్రత్త పోతుంది. మనతో పాటు మాట్లాడడం కోసం సీనియర్ బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విదేశాంగ శాఖ మంత్రి అమెరికా సంబంధించిన మార్కో రూబియో ఇండియాకు రాబోతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు సార్? మీ అందరికీ తెలుసు, భారత్ దౌత్య నీతి చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ మోడీ గారు కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఇండియా ఫస్ట్ ఈజ్ ద పాలసీ. అది రూబియో కానీ అమెరికా కానీ చైనా కానీ డెఫినెట్లీ క్వాడ్ అనేది ఈ యొక్క 4 దేశాలు భారత్, యుఎస్ఏ మరియు ఆస్ట్రేలియా అండ్ జపాన్ అనేది పసిఫిక్ సముద్రంకు సంబంధించినటువంటి సునామీ సందర్భంలో ఏర్పడినటువంటి ఒక అలయన్స్. ఇది ఏ దేశానికి వ్యతిరేకం కాదు, ఏ దేశాన్ని కట్టడి చేయాలనే కాదు. అయితే గతంలో కూడా ఒక అపోహ వచ్చింది, ఇది కేవలం చైనాను కట్టడి చేయడానికి ఏర్పడ్డ క్వాడ్ అని. కానీ భారతదేశం స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఏ దేశాన్ని కట్టడి చేయడానికి ఎవరితో కూటమి కట్టామో కేవలం భారతదేశం మరియు ప్రపంచ ఆర్థిక మరియు సంరక్షణకు సంబంధించినటువంటి వాడికి మాత్రమే ప్రయారిటీ ఇస్తాము. కానీ ఇది కేవలం ఒక దేశానికి వ్యతిరేకమైనటువంటి అలయన్స్ కాదు. మార్కో రూబియో గారు కూడా మనకు తెలుసు, మనం ట్రంప్ గారితో గత సంవత్సరం పొడుగునా అది ఎట్లా మన రిలేషన్స్ ఏంటంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నది. అందుకొరకు భారత్ ఈజ్ ఏ మెచ్యూర్డ్ లీడర్షిప్. మోడీజీ ఈజ్ అ మెచ్యూర్డ్ లీడర్షిప్. మనం వచ్చాక ఇక ఆయిల్ గురించి, ఆయిల్ అనేది ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా వార్ తర్వాత ఒకవైపు సంబంధించి అర్ముద్ జలసంధి విషయంలో భారత్ ఇబ్బంది పడుతుంది. చాలా చోట్ల కూడా అమెరికా చేస్తున్నటువంటి వ్యవహార చర్యలు కావచ్చు, ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభం వల్ల ఇబ్బంది పడుతుంది కదా, దీన్ని ఏ విధంగా అధిగమించే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు అప్పుడే ఆల్రెడీ అధిగమిస్తున్నాం కదా. ఇప్పుడు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మన షిప్స్ ఎప్పుడు ఆగలే. మేబీ కొంత సాంకేతిక పరంగా డిలే అయ్యిండొచ్చు, కానీ ఎప్పుడు ఆగలేదు. మనకు ఇరాన్ కూడా సివిలైజేషన్ నాగరికతగా మనకు ఫ్రెండ్ కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు 50 లక్షల కుటుంబాలు భారతదేశంలో ఉన్నాయి. అందుకొరకు మనం ఇప్పుడు అటు గల్ఫ్ దేశంతో మిత్ర సంబంధాలు ఉన్నాయి, మరియు సౌదీ అరేబియాతో ఉన్నాయి, ఇరాన్తో ఉన్నాయి. అంత మాత్రాన మనం ఏదో అమెరికా యుద్ధం పోతుంది కాబట్టి మనం కాలు దువ్వి అమెరికాతో సయ్యనము, లేకుంటే ఇరాన్తో నెగిటివ్గా పోము. అందుకొరకే ఇరాన్ కూడా అండర్స్టాండ్ చేసుకొని భారత నావికా దళము కార్గో షిప్స్ని ఇంతవరకు ఇబ్బంది పెట్టలేదు. అదే పద్ధతి కొనసాగుతుంది. బట్ మోడీ గారు కానీ భారతదేశం కానీ వన్ థింగ్ మస్ట్ వెరీ క్లియర్, ఈ అంతర్జాతీయ వాటర్లు అనేది ఎవరి పొత్తనానికి భారతదేశం ఒప్పుకోదు. మోడీ గారు ఎప్పటికీ ఒప్పుకోరు. గతంలో ఇదే బంగ్లాదేశ్ వద్ద ఉన్నటువంటి సెంట్ మార్టిన్ ఐలాండ్స్ కోసం అమెరికా చేసిన కుట్రలకు సంబంధించి భారత్ తిప్పికొట్టిందని ఒక చర్చ ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు మార్కో రూబియో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వస్తున్నారు. ఒకవైపు వెనిజులాను అమెరికా చేజిక్కించుకున్న తర్వాత అక్కడ పెద్ద ఎత్తున్నటువంటి ఆయిల్ నిల్వల్ని భారత్కి ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన ఒక పాజిటివ్ సైన్ ఇస్తున్నారు కదా. మనము మల్టీ పోలార్ వరల్డ్ గురించి ఆట్లాడు. వెనిజులా అనేది ప్రత్యేకమైనటువంటి దేశం. వెనిజులా అనేది అమెరికాలో ఒక రాష్ట్రం, ఒక స్టేట్ కాదని మేము అనుకుంటున్నాం. వెనిజులాతో సంబంధించింది వెనిజులా దేశంతో దేశానికి ఒక అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు మనం ఒమాన్ నుంచి గ్యాస్ తెచ్చుకోవాలంటే, ఖటార్ నుంచి గ్యాస్ తెచ్చుకోవాలంటే మాకు అమెరికా పర్మిషన్ అక్కర్లేదు. సరే, మనకేంటంటే ఒక లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి ఎవరితో మిత్రభేదం కావద్దని, శత్రుత్వం ఉందని సంయమనం పాటిస్తుంది. కానీ అమెరికా కూడా ఒక ఆర్థిక సూపర్ పవర్ ఉన్నప్పుడు అలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పెత్తనం చేస్తే భారతదేశం ఊరుకోదు. వెరీ క్లియర్లీ కేటగిరీ తెలియదు. మంచిదనంతో అందరికీ మంచి జరగాలి.
అరే ఇప్పటికీ ఒకవైపు చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇటు జింగ్పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, ఒకవైపు నిన్న బీజింగ్లో సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా బైపోలార్ ప్రపంచం, ఒక ఏకధ్రువ ప్రపంచం నడవదిక నుంచి అందరు కలిసికట్టుగా పనిచేసుకోవాలి. అమెరికా పోలీసింగ్ ప్రపంచ పోలీసుగా వివరిస్తామంటే మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా వారు అన్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్లీ భారత్ మొదటి నుంచి అదే కదా. భారత్ బ్రిక్స్ అనేది ఈరోజు ప్రపంచంలో 40% జీడిపి బ్రిక్స్, దాదాపు 39% జనాభా బ్రిక్స్. ఎవరు సూపర్ పవర్ అనుకుంటే బ్రిక్సే. ఇప్పుడు చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కలిస్తే అంత మాత్రం బ్రిక్స్ వేరే దేశాలకు వ్యతిరేకం కాదు. బ్రిక్స్ స్టాండ్స్ ఫర్ మల్టీపోలార్ వరల్డ్. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంతేగాని ఎకనామిక్ కలోనలిజం గతంలో దేశాలను ఆక్రమించినట్టు ఎకనామిక్ కలోనలిజం భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మేము అమెరికా కూడా మనకు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఈ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ మన మీద ఆధారపడ్డది. మన ఆర్థిక వ్యవస్థ అమెరికాతో కూడా ముడిపడి ఉంది. ఇదేదో ఎవరైతే శబ్దం కావాలంటే రెండు చేతులు కలవాలి. ఇప్పుడు అమెరికా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి పైకి వస్తామంటే కుదరదు. భారత్ గతంలో కూడా పోఖ్రాన్ అణుపరీక్ష వాజ్పేయి గారు చేసినప్పుడు అనేక ఆంక్షలు పెట్టింది, అయినా తట్టుకుందాం. అంటే బ్రిక్స్ కూడా ఈ డాలర్ పెత్తనానికి చెక్ పెట్టడం కోసమే అమెరికా దీన్ని ఒక భయంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్రిక్స్ కూటమి కనుక బలపడితే ఒకవైపు డాలర్ పెత్తనానికి చెల్లుచూటు అవుతుందని చెప్పేసి ఇలాంటి అనేక రకాల ఎత్తుగడలకు అమెరికా పాల్పడుతుందనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది కదా సార్? స్పష్టంగా అందులో డౌటే లేదు. ఇప్పుడు ఏంటంటే అమెరికా తమ ఆర్థిక పెత్తనాన్ని కోల్పోవటానికి ఇష్టపడట్లేదు. కానీ 100% జరుగుతుంది 1000 సంవత్సరాల క్రితం, బిఫోర్ ఇస్లామిక్ అండ్ బ్రిటిష్ ఇన్వేజన్. మన భారతదేశం 30% ఆఫ్ ద వరల్డ్ జీడిపి ఉండే, మీకు తెలుసు కదా. 30%. ఈ యొక్క కలోనలిజం వల్ల ఇటు ఇస్లామిక్ ఫోర్సెస్, ఇటు బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసి భారతదేశం నుంచి $1 ట్రిలియన్ వర్త్ సంపద దోసుకుపోయారు. అయినా ఈరోజు మోడీ గారు వచ్చాక రికవర్ అవుతున్నాం. మనం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థకు వచ్చేసాం. ఇంకో మీకు స్పష్టత తెలవాలి, చాలామందికి తెలియదు. ఓన్లీ డాలర్ రూపీ కంపేర్ చేస్తే ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ కరెన్సీలో రూపీ 3rd పొజిషన్లో ఉంది. పీపీపీ అంటారు. అంటే ఒక రూపాయితో మనం ఎంత కొనుక్కోగలమో ప్రపంచంలో చూస్తే అన్ని కరెన్సీల దాంట్లో ఫస్ట్ డాలరు, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. ఈరోజు మనం ₹1,00,000 మనం ఏదైతే లైఫ్ స్టైల్ ఇక్కడ గడుపుతామో అదే అమెరికాలో ₹1,00,00,000 కావాలి. అది వాల్యూ ఆఫ్ ద రూపీ. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా చూస్తున్నాం అమెరికా ఒకవైపు మార్కో రూబియో విదేశాంగ మంత్రి ఇండియాకు వస్తే ఇండియా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవైపు ఈ క్వాడ్ ఎవరికి వ్యతిరేకం కాదు, ఒకవైపు ఈ క్వాడ్ వల్ల ఒకవైపు పసిఫిక్ తీరంలో ఉన్నటువంటి భద్రత కోసం ఇది ఏర్పడదని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.